ఈ ట్రాఫిక్ చూస్తే ఏమో ఒక రేంజ్లో ఉంది. మన పిఎం మోడీ వచ్చిరంట. ఇప్పుడైతే ముంబైకి అయితే లొకేషన్ పెట్టుకున్నా. రోడ్ బాగాలేదు అంతే, కిస్మత్ బాగలేదు అంతే. 211 కిలోమీటర్లు వేస్ట్ అయిపోయింది. అన్ని ఫ్యాక్టరీలే ఉన్నాయి, పొగ మొత్తం పొగనే. ఏమేమి ఫ్యాక్టరీలు ఉన్నాయో ఏమో, ఇక్కడ ఉంటే అన్ని రోగాలే అనుకుంటా నాకు తెలిసి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మేజర్ జరగకుండా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అహ్మదాబాద్ అనుకోండి. ఎందుకంటే అహ్మదాబాద్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉంది. అది నిన్న టైర్ పంచర్ అయింది కదా, దానికోసం అయితే ఇక్కడనే స్టే తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే 10:30 వరకు అయిపోయింది, ఇంకా చాలా లేట్ అయింది. ఇంకా ముందరికి పోతే రూమ్ దొరకవో మిడ్ నైట్లో అన్నట్టు నేను రూమ్ అయితే ఇక్కడ తీసుకొని ఇక్కడనే స్టే చేసిన. ఇప్పుడైతే చూడండి, మనం మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నా. ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి ఆ స్టాచ్యూ ఉంది కదా, ఆ స్టాచ్యూ చూసుకొని అక్కడి నుంచి సూరజ్కి వెళ్దామని ప్లాన్ ఈరోజు. మరి ఏమైతే తెలియదు, మనకు కొన్ని అనుకుంటే జరగట్లేదు. అందుకే మీకు ముందే చెప్పేస్తున్నాను. ఈ వీడియో ఎంతవరకు అవుతుందో అంతవరకు అయితే థంబ్నెయిల్లో ఉంటుంది, లేదా కింద డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది, మీరే చూసుకోండి. ఇంకా నేనైతే ఖచ్చితంగా చెప్పలేను ఎక్కడి వరకు వెళ్తానో ఏందనేది. నిన్న చూసారు కదా, చాలా దారుణంగా టైర్ పంచర్ అయ్యి ఇంకా నా పరిస్థితి చెప్పుకోలేను, చెప్పుకున్న వెస్ట్. చూడండి 3 అవర్స్ చూపిస్తుంది. వామ్మ 211 211 కిలోమీటర్లు ఉంది. అమ్మా జర ఇట్లనే చల్లగా ఉండు. ఎండ అస్సలే వెళ్ళొద్దు, ఎండ వెళ్తే భయం అవుతుంది. ఎండ వెళ్ళొద్దు అన్నట్టే ఉంది నాకు. అప్పుడే ఇంత ట్రాఫిక్ వచ్చి ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నా. అసలు నిన్న చాలా అలసిపోయినందుకు నిద్ర సరిపోలేదు. నేను లేచే వరకే 7:30 అయింది. ఎప్పుడు ప్రతిసారి 6:30 అట్లా లేస్తాను, ఈసారి 7:30 అట్లా అయిపోయింది. ఇంకా మొత్తం రెడీ అయ్యి అది చేసేలోపు ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 8:54. అమ్మా ఫస్ట్ టైం ఇంత లేట్గా నేను బయలుదేరడం అంటే. చలో, ఈ ట్రాఫిక్ లేకపోతే వెళ్ళిపోవచ్చు, కానీ ట్రాఫిక్ ఇది హైవే, మరి ట్రాఫిక్ సిటీ కదా, అట్లనే ఉంటుందేమో నాకు తెలిసి. ఇంకా ఏదైనా సరే వెళ్ళాల్సింది తప్పదు ఈరోజు ఎట్లయినా. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకు 200 కిలోమీటర్స్ కొట్టేసుకొని ఆ స్టాచ్యూ చూసేసుకొని ఆ తర్వాత సూరజ్కి వెళ్ళిపోవాలి. గుజరాత్ వదిలేసి సూరజ్లో లాస్ట్ ఎండింగ్ వెళ్ళిపోయినాం అనుకోండి, గుజరాత్ ఎండింగ్ వెళ్ళిపోతే అక్కడి నుంచి మనం మహారాష్ట్ర పోనీగా కొంచెం ఈజీగా ఉంటుంది. చూస్తా స్టాచ్యూ చూసిన తర్వాత సూరజ్కి వెళ్ళిపోవాలా. సూరజ్లో ఏముంది, ఏం లేదనుకుంటా. సూరజ్ వెళ్ళిపోవాలన్నా లేదా చక్కగా మహారాష్ట్ర మ్యాప్ పెట్టేద్దామా డైరెక్ట్ అని చూస్తున్నా. ఎందుకంటే మహారాష్ట్రలో వర్షాలు పడుతున్నాయంట, జరా డైరెక్ట్ ముంబై కొట్టేద్దాం ఎంత ఉందో చూసి. బాంబే, మనమేమో ముంబై అంటాం, వాళ్ళు బాంబే అంటారు, ఓల్డ్ నేమ్. ఇట్లా సిగ్నల్ ఇవి దాటకుండా పోవాలంటే ఇంకా కష్టమే. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది, అసలు ఎవడు ప్లేస్ ఇస్తలేరు. నిన్న అయితే ఫుల్ టైర్డ్ అంటే టైర్డ్, అసలు భయం అయింది నాకైతే. నిన్న మళ్ళీ పంచర్ అయింది. కాకపోతే కొంచెం గాలి ఉండే, చిన్నగా పడ్డది అనుకుంటా, అది ఎక్కువ గాలి దిగలేదు. అయినా సరే ఎందుకు టైర్ ఖరాబ్ అవుతుందని దిగి నెట్టేసరికి చుక్కలు కనిపించింది. కొంచెం దూరం ఏమో బండి మీదనే పోయినా, తర్వాత ఎందుకు భయమై ఇంకా ఒక ఇట్లా హైట్ ప్లేస్ వచ్చింది, ఒక గడ్డ లాంటిది. అట్లా రాగానే నేను ఏం చేసిన అంటే దిగి నెడదామని ఎక్సిలేటర్ పెట్టి ఫస్ట్ గేర్లో ఇచ్చి నడిపిన. జర్ర చేపట్లో కింద పడేటోని. జర అయితే నాకైతే ఫుల్ భయమైంది. పడ్డదంటే కథం ప్యానియర్స్ మర్చిపోవాలి. ఇంకా ప్యానియర్స్ని ఎట్లా అట్లా పట్టుకున్నా, ఇంకా పడనీయాలి బైక్ని. నాకు ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒకటి అడ్డం వస్తూనే ఉంది. రాజస్థాన్ కొంచెం ఈజీగా అయిపోయింది అనుకున్నా, గుజరాత్లో ఎంటర్ కాగానే అట్లా అయింది. ఇంకా ట్యూబే మొత్తం చేంజ్ చేసి పడేసిన ఊకే ఎందుకని. కాకపోతే నేను నా పాత ట్యూబ్ సిఎట్ కంపెనీ ఉంది, ఇదేదో సన్షైన్ అంట, అది కూడా బాగానే ఉంటుంది అన్నాడు. మరి ఏం బాగుంటుందో ఏమో తెలియదు. ఈరోజు కూడా ఒక అద్భుతం జరగబోతుంది. ఏంటంటే ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను నేను. వెళ్ళేలోపు 3 అవర్స్ చూపిస్తుంది, ఇంకా చాలా దూరం ఉంది. 198 కిలోమీటర్స్ ఉంది. నేను వచ్చింది 12 కిలోమీటర్సే అనుకుంటా వచ్చింది. 12 13 వచ్చిన అంతే, అంత కొట్టుకుంటే. ఈ మ్యాప్ కూడా నాతో ఆడుకుంటుంది. ఎటు వెళ్ళాలనో ఎటు పోవాలనో ఏందా చూపిస్తలేదు అసలే. ఈ ట్రాఫిక్ చూస్తే ఏమో ఒక రేంజ్లో ఉంది. అటు చూపిస్తుంది, ఇటు చూపిస్తుంది, గల్లీలలో తీసుకొచ్చింది. ఇంత ట్రాఫిక్ ఉంది, వీళ్ళు వెనక చూసుకుంటా ముందలు చూసుకుంటా నడుపుతారు. ఇదేదో మార్కెట్ లాగా ఉంది, మొత్తం పుచ్చకాయల తర్బూజా ఏదో అంటారు కదా, కర్బూజకాయ అన్న. కర్బూజా రెండు సేమ్ ఉంటాయి కదా, డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే సేమ్ అనిపిస్తుంది, ఏది అనేది తీసుకోవాలన్నది అర్థం కాదు. అప్పుడే నా హెల్మెట్లో చూడండి మొత్తం చెమటలు వచ్చేసినాయి. అసలు ఎండ లేదు, పైన మబ్బులు ఉన్నాయి, అయినా సరే ట్రాఫిక్లో ఇరుక్కున్నందుకు చెమటలు మొత్తం. ఎంత ట్రాఫిక్, ఆ రోడ్లు పెద్దగా వేస్తే
వెదర్ అయితే చాలా కూల్ ఉంది. మనకి హైవే కూడా వచ్చేసింది. హైవేలో అయితే ఇప్పుడైతే మనం రైడ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి ముంబై వచ్చేసి 450 కిలోమీటర్స్ ఉంది. సూరత్ వచ్చేసి 159 కిలోమీటర్స్ వచ్చింది. కానీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అది అసలు రాలేదు. ఇంకా పోతూనే ఉన్నాయి. ఇంకా 123 కిలోమీటర్స్ ఉంది. నాకు తెలిసి ఈరోజు మహారాష్ట్ర కూడా వెళ్ళిపోతా అనుకుంటా. ఒకవేళ వెళితే ఇట్లనే వెదర్ ఉంటే మహారాష్ట్ర కొట్టేద్దాం. ఫ్లైఓవర్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఒక్కడి నుంచి ఇక్కడి వరకు చాలా దూరం. ఎంత దూరం కనిపిస్తుందో అంత దూరం వరకు కనిపిస్తుంది. ఇంకా ఉందేమో ఫ్లైఓవర్. ఇది పైది. బాబా ఎన్ని సంవత్సరాలు పట్టింది మరి అది కట్టనిక. రోడ్స్ ఇప్పుడిప్పుడే అవుతున్నాయి అనుకుంటా గుజరాత్లో. అక్కడ లోకల్లో అటు సైడ్ అయితే బా నిన్న కూడా చాలా చండాలంగా ఉండే ఎంట్రన్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు. ఇప్పుడైతే కొంచెం మంచి రోడ్ అయితే హైవే అయితే తగిలింది. ఇక్కడి నుంచి ముంబై కూడా దగ్గరనే ఉంది. వెళ్ళిపోవచ్చు కానీ ఇది పోనా లేకుంటే స్టేజ్ అయినా. వెదర్ మాత్రం సూపర్ సూపర్ సూపర్. పెట్రోల్ మాత్రం లేదు. ముందర బంక్ కనిపిస్తుంది. ఏమైనా ఛాయ్ తాగుదామన్నా దొరకలేదు. ఎక్కడ షాప్ కరెక్ట్ షాప్ దొరకట్లేదు. ఓహో ఇట్లా కటింగ్ ఉంటే నా బండి ఏమో షేక్. నిన్న అయితే పడిపోయేటోని అయిపోయింది అనుకున్న పని. అదొక్కటే మైనస్ ఉంది. మిగతాది ఇప్పుడున్న రోడ్ అయితే ప్రజెంట్ సూపర్ ఉంది. పెట్రోల్ బంక్ ఫస్ట్ పెట్రోల్ వేసుకుందాం. ఇక్కడ చూడండి వర్షం పట్టేటట్టుంది. మొత్తం పచ్చి పచ్చిగా ఉంది. మనకు కావాల్సిన వర్షమేమ్మా. చల్లగా ఉంది ఇప్పుడైతే ఇక్కడ. ఇంకా చూడండి మొత్తం రోడ్ పచ్చిగా ఉంది కదా. వర్షం పట్టేటట్టుంది. ఇంకా ఇక్కడ నుంచి వర్షాలే ఉంటాయి. మనమైతే ఫస్ట్ ఈ స్టాచ్యూ చూసుకొని ఒకటి తర్వాత మనమైతే వెళ్ళిపోదాం. ఇంకా మహారాష్ట్ర వెళ్ళిపోదాం. వర్షాలు ఫుల్ ఉన్నాయి మహారాష్ట్రలో. మనకి ఎండలతో వద్దు. ఇంకా చూడండి నా లైఫ్లో ఎట్లా నడుస్తుంది అంటే ఇప్పుడు ఈ రైడ్లో ఆల్ ఇండియా రైడ్లో ఫస్ట్ ఎండ. ఒడిస్సా కోల్కతాలో ఎండతోటి వచ్చినాం. ఆ తర్వాత డార్జిలింగ్ వెళ్ళిన తర్వాత చలి, విపరీతంగా చలి ఉండే. మళ్ళీ తర్వాత సిక్కింలో పోయిన తర్వాత కూడా చలి ఉండే. స్నోఫాల్ అయితే ఇలా ఎన్నో ఒక్కొక్కటి రెండు అట్లా చినుకులు పడ్డాయి అంతేగాని అక్కడ అది ఉండే. డార్జిలింగ్లో వర్షాలు కూడా పడ్డాయి. వర్షంతో పాటు చలి, ఫుల్ చలి ఉండే. ఇంకా సిక్కింలో వెళ్ళిన తర్వాత అయితే ఫుల్ మంచిగా ఉండే కాబట్టి ఫుల్ చలి ఉండే. అక్కడ కూడా తట్టుకోలేనంత చలి. లైట్గా వర్షం పడ్డది, స్నోఫాల్ కూడా అయింది అనుకోండి. తర్వాత అట్నుంచి వదిలేసి మళ్ళీ యూపీ అక్కడ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఎండ. యూపీ బీహార్ మొత్తం ఆగం ఉండే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఢిల్లీకి వచ్చిన తర్వాత జర కూలే ఉండే. ఢిల్లీ నుంచి మనాలికి వెళ్ళిన. మనాలి ఉంటే జర లైట్ కూల్ అనుకోండి, అంత లేదు మరి. ఇంకా మనాలి నుంచి స్టార్ట్ అయిన తర్వాత గంబోరంజన్ దగ్గర ఒక విపరీతమైన ఆల్టిట్యూడ్ వల్ల ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటే ఫుల్ చలి. అదొకటి. ఇంకా తర్వాత లదాఖ్ మొత్తం ఫుల్ స్నోఫాల్. అది మొత్తం ఫుల్ స్నోఫాల్ అయింది. ఆగం చేసింది. ఉమ్లింగ్లో కూడా టఫ్ ఇచ్చింది. మొత్తం అయిపోయింది. తర్వాత కిందికి వచ్చిన తర్వాత జర్ర మనాలిలో కసోల్లో జర్ర ఇట్లానే ఉండే ప్లేస్ అంటే వెదర్ ఇట్లా ఉండే. చల్లగా ఉండే. చల్లగా ఉందిరా నాయన అనుకొని కొంచెం రిలాక్స్ అయిపోయి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఎండ. రాజస్థాన్ ఎట్లా ఎండ ఉండే అంటే రాజస్థాన్ జసల్మీర్ దాకా. కానీ మన లక్ ఏంటంటే మనం శామ్ విలేజ్ వెళ్ళినప్పుడు సూపర్ ఉండే. డ్యామ్ కూడా ఉన్నట్టుంది చూడండి. సర్దార్ సర్వార్ డ్యామ్ అంట. 29 కిలోమీటర్స్. అంటే అదే ఆడనే స్టాచ్యూ దగ్గరనే డ్యామ్ ఉన్నట్టుంది, వాటర్ డ్యామ్. నేను అదే ఇందాక డ్యామ్ అని వస్తుంది. ఇక్కడ చూస్తే మొత్తం ఫారెస్ట్ ఉంది. ఏమైనా ఉంది ఇక్కడ అనుకున్నా. అదే ఇంకొకటి చూడండి, స్టేట్ ట్రాఫిక్ బ్రాంచ్ గుజరాత్ పోలీస్ అని ఉంది. మళ్ళీ ఆడ ఎందుకు వచ్చింది అట్లా ఏంది ఏం అర్థం కాలే నాకు. అక్కడ వరకు వేరేది స్టేట్ ఏమైనా తగులుతుందేమో మధ్యలో ఉండొచ్చు కదా, అట్లాంటిది ఏమైనా. అమ్మ ఇక్కడ చూడండి ఇన్ని షట్టర్సా ఇంత చిన్న ఊర్లో. అంటే టూరిస్ట్ వచ్చినప్పుడు ఫుల్ ఉంటుంది రష్ నాకు తెలిసి. ఇంకో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ 28 కిలోమీటర్స్ ఉంది. మన దాంట్లో ఏమో 29 చూపిస్తాం. ఇక్కడ రెస్టారెంటా ఇది ఏంది రూమ్స్ అనుకుంటా. సూపర్ ఉన్నాయి. అంటే చాలామంది వస్తారు ఇక్కడ. ఓ మై గాడ్ బాగానే ఉంది ప్లేస్ ఇక్కడ. అసలు గుజరాత్కి దీనికి సంబంధం లేకుండా ఉంది. మొత్తం గ్రీనరీ, చల్లగా ఉంది ప్లేస్ కూడా. అట్నుంచి ఇట్నుంచి సేమ్ అంట. ఇట్నుంచి పొమ్మంటాడు మనకి లెఫ్ట్. రోడే కొంచెం డేంజర్గా ఉంది, చూసుకొని రావాలి. బైక్స్ వచ్చేటప్పుడు ఏముందంటే ఇట్లా ఊగుతుంది రోడ్ ఒకటి. ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. వెల్కమ్ టు వరల్డ్స్ టాలెస్ట్. అంటే వరల్డ్లోనే చాలా పెద్దది అంట ఇది స్టాచ్యూ. అందుకే ఇంత దూరం రావాల్సి వచ్చింది చూద్దామని. రీసెంట్గా కట్టారు నాకు ఇది.
నేను కూడా రీసెంట్గా అయినా, మరి ఎప్పుడు కట్టారో ఏమో తెలియదు. నేను ఇంత పెద్దది కడుతున్నారు, అంత డబ్బులు వేసి ఎందుకు అని ఇట్లా పేపర్లో వస్తుంది కదా, అప్పుడు చూసిన అంతే. నాకు రీసెంట్గానే తెలిసి దీని గురించి. లెఫ్ట్ సైడ్ చూడండి పెద్ద బ్రిడ్జ్ ఉంది, వాటర్ పోతున్నాయి కిందంగా. ఇక్కడ ఏమో ఉంది డ్యామ్, అంటే ఇక్కడ నుంచి ఉందో ఇక్కడ నుంచి ఉందో చూడాలి. మంచిగా ఉంది ప్లేస్ మాత్రం, సూపర్. అమ్మా కానీ షాప్స్ ఏమి దొరకట్లేదు ఏమైనా తిందాం అనుకుంటే. స్టాచ్యూ దగ్గరికి వెళ్ళినా, కాకపోతే అక్కడ సెక్యూరిటీ ఫుల్ ఉంది, వెళ్ళనియట్లేదు. మరి ఎందుకో ఏమో తెలియదు. నిన్నంట మన పిఎం మోడీ వచ్చిరంట, మరి దానివల్ల ఇక్కడనే ఉన్నారేమో, వాళ్ళు స్టే చేసిరేమో నేను అనుకుంటుంది అదే. మనకైతే వెళ్ళనియలే, ఇంత దూరం వచ్చి వేస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ముంబైకి అయితే లొకేషన్ పెట్టుకున్నా, ముంబైకి వెళ్ళిపోతా ఇప్పుడైతే. అంత దూరం నుంచి స్టాచ్యూ చూద్దామని 211 కిలోమీటర్. ఈ రోడ్ చూడండి, ఇంకో ఇదే రోడ్. ఇంకా నా వెహికల్ ఎందుకో అటు ఇటు వెళ్ళిపోతుంది ఈ రోడ్లో, వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటా. ఇంకో స్పీడ్గా వెళ్ళలేకపోతున్నా, భయం అవుతుంది, కింద పడుతుందేమో అని భయం అవుతుంది. ఇట్లా తిప్పేసింది డైరెక్ట్ కింద పడేటట్టు. అయితే స్టాచ్యూ చూడకుండా అయితే వెళ్ళిపోతున్నాను. ఇంత దూరం వచ్చి మొత్తం వేస్ట్ అయిపోయింది. 211 కిలోమీటర్లు, 211 కిలోమీటర్లు వేస్ట్ అయిపోయింది. ఈ రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. మళ్ళీ హైవే అంట ఇదొకటి, ఏం హైవే అయినా ఏమో వీళ్ళకే తెలవాలి. ఇక్కడ ఎంత కూల్ ఉండడానికి రీజన్ ఏంటంటే, నిన్నటి నుంచి అంటే నిన్న మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు నాన్ స్టాప్ వర్షం పడ్డదంట. ఇందాక గప్చుప్ బండి అబ్బాయి చెప్తుండో నాన్ స్టాప్ పడ్డది. అసలు నేను బండే పెట్టద్దు అనుకున్నా, కాకపోతే పెట్టినా ఇంకా తగ్గిందని అంటుండు. అంటే అందుకే కూల్ ఉందేమో. చూడండి, నేను ప్రతి దగ్గర ఇట్లాంటి హీట్ ప్లేస్ దగ్గర వెళ్ళేటప్పుడు ప్రకృతి కొంచెం అనుకూలంగా ఉంటుంది మనకి. ఎందుకంటే ముందే వర్షం పడి లేదా ముందే ఇట్లా స్మోక్ వచ్చి అంటే ఇట్లా మొత్తం ఎడారి వచ్చి మొత్తం మట్టి దుమ్ము వచ్చి ఇట్లా నాకు ఏమంటారు వెదర్ని అయితే నాకు అనుకూలంగా చేస్తుంది. ఎందుకంటే నాకు ఏడార్థమైందంటే జసల్మీర్ అంటున్నా, జసల్మీర్ నుంచి శామ్ విలేజ్ వరకు ఒక రోజు మొత్తం అట్లనే ఉండే. నెక్స్ట్ డే మళ్ళీ ఎండ వెళ్ళింది. హైలైట్ తెలుసా, నేను వచ్చే ముందే ఈరోజు మార్నింగ్ నుంచే ఇట్లా అయింది, వెదర్ చేంజ్ అయిపోయింది అన్నారు వాళ్ళు కూడా. ఇతను కూడా ఏమన్నాడు, ఈ రోజు నుంచే వెదర్ చేంజ్ అయింది అన్నాడు. అదృష్టం అంటే అట్లా ఉండాలి మళ్ళీ. కాకపోతే కొన్ని దగ్గర ఏమో అనుకూలంగా ఉండలేదు. ఆ జసల్మీర్ నుంచి వచ్చేటప్పుడు అయితే చుక్కలు చూపించింది. సరే ఇప్పుడు వచ్చింది చూడండి, హైవే ముందరనే ఉంది. ఇంకా 300 మీటర్స్ ఉంది. ఈ లారీ అతను ఉండలేకుండా కనిపించదు. ఇంకో చూడండి, ఇట్లాంటి రోడ్లో నేను రైడ్ చేస్తున్నా. అసలు ఎక్కడున్నా ఏంది, నేను ఎక్కడి నుంచి వస్తున్నా. గుజరాత్ అంటే ఒక లెవెల్ అనుకున్నా, హైవే అనుకున్నా, అమ్మా జాడుతుంది. కానీ తీసుకొచ్చి ఎక్కడ వేసిండు చూడండి, మ్యాప్ తప్పేం లేదు. నేను వచ్చే రూట్ రైటే, కరెక్టే. కాకపోతే రోడ్ బాగలేదు అంతే, కిస్మత్ బాగలేదు అంతే. రోడ్ బాగలేదు కాదు, కిస్మత్ బాగలేదు. వచ్చేసినాం. ఇంకా 7 hours చూపిస్తుంది. ముంబై హట్సాలే కనబడితే వదలను రో, వెగపడి నడుకుత ఆడులేదు ఈడులేదు వెనక చల్ రే. వచ్చేసింది రండి, ఇది హైవే. ఇది హైవేనా లేకుంటే ఏమైనా చేస్తుందా మళ్ళీ? ఇక్కడి వరకు బుడదుందంటే ఈ లారీ వాళ్ళదే ఉండొచ్చు. కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత చూడాలి, హైవేనేనా నార్మల్నా. రైట్, హైవేనే. ఓకే. అన్ని ఫ్యాక్టరీలే ఉన్నాయి, పొగ మొత్తం పొగనే. వెరైటీ స్మోక్ వస్తుంది, ఎట్లనో డేంజర్ స్మెల్, ఎట్లా డేంజర్ వస్తుంది. ఏమేమి ఫ్యాక్టరీలు ఉన్నాయో ఏమో, ఇక్కడ ఉంటే అన్ని రోగాలే అనుకుంటా నాకు తెలిసి. కానీ ఇక్కడ వాళ్ళు ఎట్లా ఉంటారో ఏందో, ఇంత ఇంకా చూడండి మొత్తం పొగనే. ఏదేదో వెరైటీ ఫ్యాక్టరీస్ ఉన్నాయనుకుంటా. ఫైనలీ సూరజ్ కూడా దాటేసాను. ఇప్పుడైతే ముంబై ఇక్కడ నుంచి 270 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఎంత దూరం పోతున్నా ఒక 1 hour అయితే వెళ్ళి, ఇప్పుడైతే ఎంత అవుతుంది, ఒక 5 అవుతుంది. 1 hour వెళ్ళి 6 o'clock ఎక్కడైనా స్టే చేస్తాను. ఇంకా రేపు మార్నింగ్ అయితే ముంబైకి బయలుదేరదాం. లెఫ్ట్ సైడ్లో రూమ్స్ కనిపించినాయి. మరి ప్రైస్ ఎంత చూసి ఆగాలనిపిస్తుంది. ఎందుకు అంటే నాకైతే ఫుల్ పెయిన్స్ వస్తున్నాయి, దానికోసమే రెస్ట్ తీసుకుందాం. మోకాలు నొప్పి లేస్తున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది కింద. సరే అడిగైతే చూద్దాం.
మన ప్రైస్లో ఉంటాయేమో ఉందాం, లేదంటే బాయ్ బాయ్. రూమ్ ఖాళీగా లేదంట. ఇక్కడ ఎవరు ఉంటారు రూమ్లు? ఫుల్ కానిక హైవే మీద కూడా అవుతారా చాలామంది? అమ్మ ఇప్పుడుదేంది వర్షం గట్టిగానే పడ్డదట్టుంది ఇక్కడ. ముందర ట్రై చేద్దాం మళ్ళీ. ఫైనల్ అయితే ఒక దగ్గర రూమ్ దొరికింది. నాన్ ఏసీ 700 అంట, ఏసీ 1200 అంట. వద్దు ఏసీ వద్దు, కూలే ఉంది కదా, వెదర్ ఎందుకు అవసరమా? నిన్ననే వర్షం పడ్డదంట. ఇప్పుడు ఏసీ తీసుకొని పైసలు బుక్ అయింది, కానీ 700 కాదు, ఒక 100 అయినా తక్కువ చేయరా నాయన అంటే అక్కడ తక్కువ చేయలేదు. ఇంకా తీసేసుకున్నాక 700కి. ఇది చూడండి రూమ్స్ అన్నీ ఎట్లా ఉన్నాయి. మనది వచ్చేసి 109. ఇది రూమ్. లగేజ్ అంతా వాళ్ళతోటే పెట్టించిన. అరే ఇంకో ప్యానర్స్ కిందనే ఉంది, నేను మర్చిపోయి వచ్చేసిన. షర్ట్